మనిషి ఒకటి కంటే 2-3 కొనడానికి వీల్లేదంట. ఇది ఎలా ఉందంటే రంభ ఊరొస్తుంది వెనక వీళ్ళతో మంచి. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు జపాన్లో ఎక్కువ జపనీస్ పీపుల్ మోస్ట్ ఫేవరెట్ అర్లీ మార్నింగ్ లేచిన వెంటనే గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటుంది వాళ్ళకి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ లాంజివిటీ. సో గ్రీన్ టీ ఇది ఒక సూపర్ ఫుడ్. ఇప్పుడు మీకు గ్రీన్ టీ లీవ్స్ అమ్మే ఒక చిన్న షాపు ఈ ఓయితా సిటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ షాప్స్ ఫర్ గెటింగ్ గ్రీన్ టీ లీవ్స్, ఆర్గానిక్ గ్రీన్ టీ లీవ్స్ అనమాట. చాలా ఫ్రెష్ ప్యాక్డ్. అయితే మీకు ఇంకోటి తెలియని ఏంటంటే మచ్చ అనేది ఇంకో మచ్చ పౌడర్ ఉంటుంది. మచ్చ పౌడర్ నుంచి రకరకాల స్వీట్స్, స్మూజీస్ మీకు చూపిస్తే కానీ ఐడియా వస్తుంది. సో లెట్స్ గో. సో ఈ ఏరియాలో చాలా ఆర్టిస్టిక్గా ఉంటుంది ఈ ఏరియా. ఒక్కొక్క స్ట్రీట్కి చిన్న చిన్న ఆర్ట్ వర్క్ అక్కడక్కడ. ఓకే, కొంచెం ఈరోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి నాకు వర్క్ ఉంది. సో కొంచెం టైం దొరికింది నాకు. వీక్లీ ఒకే ఒకరోజు ఒక 2-3 అవర్స్ టైం ఉంది, ఫ్రీ ఉండే టైం. దాంట్లో నాకు తెలిసినంతవరకు మీకు న్యూ వీడియోస్ అప్డేట్ చేస్తా. సో we are close to the shop. Yes. సో ఈ షాప్ పేరు వచ్చేసి వకతకి అని అంటారు. చూడండి ఇక్కడ మీకు ఇది మచ్చ సాఫ్ట్ అంటారు దీన్ని. ఇది వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, మచ్చ సాఫ్ట్ ఐస్ ప్లస్ కకిగోరి. మచ్చ కకిగోరి సమ్మర్ మోస్ట్ ఫేమస్. ఈ సమ్మర్లోనే ఈ కకిగోరి అనేది మీకు మళ్ళీ చూపిస్తా. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. సో ఇప్పుడు షాప్లోకి వెళ్తున్నాం. ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నా. సో మీరు మీకు కనపడేది ఇవన్నీ గ్రీన్ టీ లీవ్స్. సమ్మర్లో గ్రీన్ టీలో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇది ఒక మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి తూనీగా వచ్చి వాళ్ళకి సో బ్యూటిఫుల్. సో ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఈ వెరైటీస్ ఎలా ఉంటాయంటే లీవ్స్ చిన్న చిన్న లీవ్స్గా కట్ అయ్యి అవి ఇంకా డీటెయిల్గా కట్ అయ్యి, ఇంకా డీటెయిల్స్ కోసం వెళ్తే మీకు మచ్చ పౌడర్ ఉంటుంది. మచ్చ పౌడర్ ఇవన్నీ లీవ్స్. ఇది ఇక్కడ మచ్చ క్యాండీ. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్రైస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. అయితే ఇవి గ్రీన్ టీ ఎలా మార్నింగ్ తాగుతారంటే ఇక్కడ మీకు చిన్న పాట్ ఉంది. ఈ పాట్లో గ్రీన్ టీ లీవ్స్ వేసుకుని వేడి నీళ్ళతో ఒక 2 minutes చాలా ఇన్స్టెంట్ ఉంటాయి. సో మీకు మచ్చ లీవ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కదా. ఈ వెరైటీస్లో ఏంటంటే ఇన్స్టెంట్ మిల్క్ సాల్యుబిలిటీ లెవెల్ ఉంటుంది. సో ఇవి చూడండి బ్యూటిఫుల్ ఉన్నాయి. క్లోజ్. ఈ పాట్
పాట్స్ చూస్తేనే మంచి ఫీలింగ్. ఓకే, ఇప్పుడు నేను ట్రెడిషనల్ మచ్చ ఆర్డర్ చేశాను. డిజర్ట్ అన్నమాట. ఇది ఆర్డర్ చేసా, రెడీ అవుతుంది, వచ్చినప్పుడు చూద్దాం. వచ్చేసింది. ఇది మచ్చ పౌడర్ నుంచి తయారైన గ్రీన్గా కనపడేది మచ్చ సాఫ్ట్ ఐస్. ఇది ఈ బ్రౌన్ కలర్ వచ్చేసి హోజిచా అనేది ఒక డిఫరెంట్ టీ లీవ్స్, అది గ్రీన్ టీ కాదు. సో మీకు ఇక్కడ బ్రౌనిష్గా, ఇది మై మోస్ట్ ఫేవరెట్. ఇది మన ఇండియాలో కూడా చేసుకోవచ్చు, మన ఆంధ్రాలో. ఇది దేని నుంచి తయారవుతుంది అంటే బీన్స్, గుగ్గిళ్ళు ఉంటాయి కదా, గుగ్గిళ్ళలో చాలా రకాలు వెరైటీస్ ఉన్నాయి, చిన్న గుగ్గిళ్ళు, పెద్ద గుగ్గిళ్ళు. సో అదైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. ఇది సోయా బీన్స్ నుంచి డెరైవ్ అవుతుంది. దీన్ని ఆంకో అంటారు. ఈ బ్రౌన్గా మీకు కనపడే, ఇప్పుడు మీకు ఒక్కొక్క స్కూప్ మీకు చూపిస్తా. ఇది ట్రెడిషనల్ మొచ్చి అంటారు. ఇది ఈ వైట్ కలర్ ట్రెడిషనల్ మొచ్చి. సో వేసేద్దామా దీన్ని? లెట్స్ గో. చూడండి, ఎదిరిపోయింది. నేను ప్రతిసారి చాలాసార్లు తిన్నాను, నేను ప్రతిసారి ఇదే ఫీలింగ్. ఇక్కడ మీకు ఆంకో అని చెప్పాను కదా, దీన్ని మిక్స్ చేసుకుని స్లైట్గా. ఇది ఎలా ఉందంటే రంబ వస్తుంది కనుక వీళ్ళతో మంచి వాళ్ళు ఉంటే ఎలా ఉంటుందో. సారీ, ఇది ఈజీగా మెల్ట్ అవుతుంది. దీనికి ఆంకో యాడ్ చేసి కనబడుతుంది, బ్రౌన్ కలర్ ఆంకో. ఇది మొచి, ఇది యాక్చువల్గా రైస్ బాల్, రైస్ నుంచి తయారవుతుంది. జపనీస్ రైస్ చాలా స్టిక్కీగా ఉంటాయి. ఇంకా క్లోజ్లో ఓకే. ఎవ్రీ స్కూప్ ఇక్కడ వెరైటీస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టేస్ట్. వావ్, గ్రేట్. ఇది ఈ థింకింగ్ అనమాట, జపనీస్ మైండ్ సెట్ టువర్డ్స్ స్వీట్స్, ట్రెడిషనల్ స్వీట్స్, సో ఆర్గానిక్. ఇండియాలో కూడా మనం ట్రై చేయొచ్చు, పాసిబుల్. స్వీట్స్ తయారు చేయడంలో మైండ్ సెట్ హెల్త్ బెనిఫిషియల్గా ఉండే మైండ్ సెట్. ఇది న్యాచురల్, ఇదంతా న్యాచురల్ ప్లస్ లిటిల్ బిట్ షుగర్. యూజువల్గా జపనీస్ అంతా మంచి హెల్త్ కాన్షియస్. సో షుగర్ లెవెల్స్ ఇవన్నీ కొంచెం ప్రాపర్గా వాళ్ళే బ్యాలెన్స్ చేసుకుని, ఇది ఒక్కొక్క షాప్ని బట్టి దాని టేస్ట్ మారుతుంటుంది. సో జనరల్గా
జపాన్లో స్వీట్స్ ఇంకా అంత తీపిగా ఉండవు, నార్మల్. కానీ నేను ఇక్కడ వచ్చి 15 years అయింది, నాకు ఇది కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియన్స్ మనం ఫస్ట్ టైం తిన్నప్పుడు అంత స్వీట్ అనిపించదు, కానీ ఇక్కడ న్యాచురల్గా నేను ఉండిపోయి ఇప్పుడు నా టేస్ట్, నా టంగ్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ డైలీ తింటున్నాను కాబట్టి అలవాటు అయిపోయింది. సో ఐ కెన్ సాఫ్ట్ ఐస్ టవర్ కొలాప్స్ అయింది. ఇంకా ఇది చాలా డీటెయిల్గా ఉంటుంది, ఇది కొంచెం టైం పడుతుంది. సో ఇది మచ్చా సిరీస్లో ఈ షాప్లో తయారయ్యే స్వీట్స్లో ఈరోజు ఆర్డర్ చేసింది ఇది అనమాట. దీని తర్వాత ఈ చిన్నవి ఉన్నాయి. ఈ కొన్ని షాప్స్లోకి వెళ్తే మచ్చా స్మూజీ ఉంటుంది. ఇది కకిగోరి టైప్ ఐస్, ఇది కూడా డిఫరెంట్ స్టైల్స్. సో మీకు స్పెషల్గా దీన్ని ఆంకో అంటారు, ఈ టాపింగ్ ఇది. దీని గురించి ఒక స్పెషల్ వీడియో, ప్లస్ వీలైతే ఈ ఆంకో ప్రొడక్షన్ హౌస్ అక్కడ చాలామంది ఇంట్లో కూడా తయారు చేస్తారు. అయితే నేను పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఒక షాప్లో దాన్ని ఎలా తయారు చేస్తారు ఆ వీడియో చూస్తే మీకు ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐడియా వస్తుంది. క్లీన్ స్వీప్ ఇదన్నమాట చిన్న ఐటమ్. ఇక్కడ ఈ షాప్లో మోస్ట్ స్పెషల్ ఇది మచ్చ పౌడర్. ఇది ఒక్కొక్క టైప్కి ఇది ఒక ప్రైస్ ట్యాగ్. సో ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి కొనాలంటే ఒక మనిషి 2 కొనడానికి వీలేదు. ఇది ఈ షాపు స్పెషాలిటీ. సో అదనమాట. నెక్స్ట్ టైం ఇంకో దాన్ని షూట్ చేస్తా. సో మచ్చా సిరీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇంకా సో అక్కడ బ్యాక్ సైడ్లో ఓల్డ్ కపుల్ ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గా, చాలా ఫ్యాషనబుల్గా ఉన్నారు. సో సీ యూ గైస్. షార్ట్లో నాకు బ్యాక్ సైడ్ మంచి పోజ్ ఇచ్చిన ఒక పర్సన్ ఉన్నారు, రంబా దిస్ 5th Avenue స్ట్రీట్. దీన్ని గోపాంగ సో మళ్ళీ మీకు ఇంకో షాప్ చూపిస్తా. ఆ షాప్ ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, వీడియో ఓకే లేదా. సో సారీ, నాకు మధ్యలో జపనీస్ వస్తుంది, తెలుగు ఒక ఆల్మోస్ట్ 15 years తర్వాత కంటిన్యూస్గా మాట్లాడేది ఇప్పుడే. సో షాప్ దగ్గరికి వచ్చా. ఇది ఒక ట్రెడిషనల్ మచ్చా స్వీట్స్ ఉండే షాప్, మినోయన్. ఓకే, సీన్స్ ఓకే.